సింపుల్ రొటీన్ అని చెప్తాను. నాదైతే ఇది అంటే కఠినమైన ఎక్సర్సైజులు, డైటింగ్లు, వర్కౌట్స్ని ఏం చేయలేదు. చాలా సింపుల్ పద్ధతిని ఎంచుకున్నాను. మనం హెల్తీగా ఉండాలి, కష్టంగా కాకుండా ఇష్టంగా బరువుని తగ్గాలనేది నా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. గత 45 రోజులుగా నేను నా వెయిట్ లాస్ జర్నీని అయితే చేస్తున్నాను. ఈ 45 రోజుల్లో నేను ఎంత తగ్గాను, నేను ఏమేం చేశాను అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. బరువు తగ్గడం ఒకటే కాదండి, అంటే శరీరం సన్నగా అవటమే కాదు, మనం చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే మనం యాక్టివ్ లేకుండా ఏదో బరువు తగ్గుతున్నాం అంటే వీక్గా ఉండడం కాదు, ఎనర్జీగా ఉండి బరువు తగ్గాలి. అలాగే స్కిన్ కూడా చాలా బాగుండాలి. వెయిట్ తగ్గడం అనేది చిన్న విషయం కాదు, బట్ చెప్పడం ఈజీయే, బట్ అది చాలా కష్టంగా ఉంటుంది. బట్ నేను చెప్పిన పద్ధతిలో కనుక చేస్తే మీరు నిజంగా బరువు తగ్గుతారు, చాలా అందంగా కూడా ఉంటారనమాట. ఇది నా చాలా సింపుల్ రొటీన్ అని చెప్తాను. నాదైతే ఇది అంటే కఠినమైన ఎక్సర్సైజులు, డైటింగ్లు, వర్కౌట్స్ని ఏం చేయలేదు. చాలా సింపుల్ పద్ధతిని ఎంచుకున్నాను. నా రొటీన్ అనేది ఎలా ఉంది, నా డైలీ రొటీన్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి నా వెయిట్ లాస్ జర్నీ. ఇప్పుడు నేను నా రోజువారీ రొటీన్ని షేర్ చేస్తాను. ఉదయం నేను లేవంగానే ఎంటీ స్టమక్తో అంటే ఖాళీ కడుపుతో ఈ శేష వెల్నెస్ ఆయుర్వేదిక్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ అనేది తాగుతానమాట. సో అదే ఇది. సో ఇది వచ్చేసి నాది సెకండ్ అని చెప్పుకోవాలి, సెకండ్ బాటిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను 45 డేస్ మట్లయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎలా యూజ్ చేస్తాను అని అంటే 30 ml శేష ఆయుర్వేదిక్ స్లిమ్ జ్యూస్ని తీసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్లో కలిపి తాగుతాను. మార్నింగ్ లేవంగానే నేను చేసే పని అయితే ఇదే. మనం ఏదో ఒకటి తాగాలి, అదేదో హెల్తీగా ఉండే తాగడం వల్ల బరువు తగ్గుతాం. అలాగే మనం చాలా స్లిమ్గా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. బరువు తగ్గడం మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు, మనం హెల్తీగా ఉండాలి, కష్టంగా కాకుండా ఇష్టంగా బరువుని తగ్గాలనేది నా ఉద్దేశం. సో ఈ జ్యూస్లో ఏంటంటే మనకి యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది, అలాగే 14 రకాల ఆయుర్వేదిక ఔషధాలు ఉంటాయి ఈ జ్యూస్లో. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదు ఇందులో మనకి ఆమ్లా ఉంటుంది, హల్దీ ఉంటుంది, గిలోయి ఉంటుంది, గూడ్మర్ ఉంటుంది. ఇవన్నీ కూడా పండ్ల గుజ్జుతో తయారు చేస్తారనమాట. ఇవి మన డైజెషన్ ఇంప్రూవ్ చేసి మన బాడీని డీటాక్స్ చేయడానికి, వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ ఈ జ్యూస్తో అయితే. సో ఇక వర్కౌట్ విషయానికి చేస్తే నేను వారానికి 5 రోజులు అనేది చేస్తానమాట. పెద్ద పెద్ద వర్కౌట్స్ అనేవి చేయను. నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, అవి అలాగే వాకింగ్ అనేది చేయాలి. 20 to 30 minutes అనేది ఖచ్చితంగా మనం వాక్ చేయడము. చిన్న చిన్న వర్కౌట్స్ ఉంటాయి కదా, హిట్ వర్కౌట్స్ అంటాం మనం, అలాంటివి చేసుకోవాలి. మన బాడీని యాక్టివ్గా ఉంచుకుంటూ ఉండాలన్నమాట. బరువు తగ్గడమే కాదండి, శరీరాన్ని యాక్టివ్గా రోజంతా ఉంచుకోవడానికి కూడా మనం ట్రై చేయాలి ఎప్పుడైనా సరే. ఇక ఫుడ్ విషయానికి వచ్చేస్తే జ్యూస్ తాగేసాం, తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఇంట్లో ప్రిపేర్ చేసిన హెల్దీ ఐటమ్స్ అంటే ఈజీగా డైజెషన్ అయ్యేవి, ఎక్కువ ఆయిల్స్ లేని మనం తీసుకోవాలి. సో ఖచ్చితంగా మాత్రం పంచదార అంటే షుగర్ని అవాయిడ్ చేసేసేయండి. వీలైతే డేట్స్ కానీ బెల్లాన్ని కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పంచదారకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో అప్పుడే మనం బరువు అనేది తగ్గుతాం. నెక్స్ట్ జంక్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం గుడ్ బై చెప్పేసేయండి కంప్లీట్గా. మీరు ఎవరైనా మొహమాటం కొద్దీ తినమని చెప్పినా జంక్ అనేది నేను తినని చెప్పేసేయండి. జంక్ ఫుడ్ని దూరంగా పెడితేనే హెల్తీగా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం పోర్షన్ కంట్రోల్ని పాటించాలి. అంటే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. చాలామంది ఏంటంటే హడావుడిగా తింటారు. ఒకప్పుడు నేను కూడా అంతేనండి. బట్ ఫుడ్ తినడానికి ఒక టైం అనేది కేటాయించుకొని ఆహారాన్ని బాగా నమిలి మెత్తగా అయిన తర్వాత తినాలి. ఇలా తినడం వల్ల మనం తక్కువ తిన్నా ఎక్కువ తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. సో గబగబా తింటే ఎక్కువ తింటాము, అదేమో డైజెషన్ కాదు. సో దీనివల్ల మనకి ఫ్యాట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, రాత్రి 8 గంటలకు ముందే మన డిన్నర్ని ఫినిష్ చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది ఏంటంటే ఒక టైం ఉండదు, పాడుండదు. సో మరి మా వర్క్ అవ్వలేదని ఇంకా రీజన్స్ చెప్పి ఇలా ఎప్పుడంటే అప్పుడు తింటుంటారు. అలా కాదు, మనం ఎంత బిజీగా ఉన్నా నైట్ 8 o'clock ముందే
తినేసేయాలి. ఓకే. ఇంకా సాయంత్రం ఏంటంటే డిన్నర్కి ముందు మళ్ళీ అంటే మీరు ఏదైతే డిన్నర్ చేయాలనుకుంటున్నారో దానికి ముందు ఒక 30 ml జ్యూస్ని మళ్ళీ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. అంటే మనం డైలీ 2 times జ్యూస్ని తాగాలి. అప్పుడే బరువు అనేది తగ్గుతాం. ఇది చాలా కష్టమైన పని కాదు, చాలా ఇష్టంగా ఈజీగా చేయొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేస్తే బరువు తగ్గుతారు. ఇందులో ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాసెస్లో నాకు తెలిసి ఏది కష్టం కాదు, ప్రతిదీ కూడా చాలా ఈజీ అయిన పద్ధతే. ముఖ్యంగా ఈ జ్యూస్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు, కలర్స్ లేవు. అలాగే ఇది మనకి సర్టిఫైడ్ కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు. అలాగే ఇందులో ఉన్న ఆయుర్వేదిక్ పదార్థాలు అనేవి మన హెల్త్కి, మన స్కిన్కి అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. అది నాకు చాలా నచ్చిన విషయం. తర్వాత నాలో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏంటంటే బ్లోటింగ్ తగ్గింది, క్రేవింగ్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఏదన్నా చూడంగానే అబ్బా తినేసేద్దాం, ఇది తినేసేద్దాం అనిపించేది. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, నార్మల్ ఉందన్నమాట. సో అంతేకాదు బరువు తగ్గినప్పుడు శరీరం అనేది తేలిగ్గా ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఇప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా కూడా ఉన్నాను. కంపేర్ టు అంటే పాత కంటే కూడా ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ముందు కంటే కూడా ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఎనర్జెటిక్గా చేసుకుంటున్నాను నా వర్క్. అలాగే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాలో ఏంటంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. డైజెషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. అలాగే మనకి బరువు తగ్గడంతో పాటుగా ఇంచు లాస్ కూడా జరిగింది. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ జరుగుతుందో ఇంచు లాస్ కూడా జరుగుతుంది. ఇంచు లాస్ అనేది జరిగిందనమాట. నేను అది ఖచ్చితంగా ఐడెంటిఫై చేశాను. ఇంచ్ లాస్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కూడా చాలా బాగుందండి. మునుపటి కంటే కూడా ఇప్పుడు నా స్కిన్ చాలా బాగుందని నేను చెప్తాను. అంటే క్లియర్ స్కిన్ అనమాట. లైక్ పింపుల్స్ కానీ ఏం కానీ లేవు. చాలా బాగుంది. స్కిన్ కూడా చాలా గ్లోగా కనపడుతుంది. బరువు తగ్గటం అంటే టోటల్ మన బాడీ మీద పడుతుందండి. మనం అన్ని విధాలుగా చూసుకోవాలి, మనం చేసేది కరెక్టా రాంగ్ అని చెప్పేసి. నేను ఈ శేష ఆయుర్వేదిక్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 100% కూడా ఇది మనకి ఆయుర్వేదికంగా క్లినికల్గా ప్రూవ్ అయింది. సో ఎప్పుడైనా మనం అదే చూసుకోవాలి బరువు తగ్గాలనుకున్నప్పుడు. సో ఇప్పుడు వరకు నేను సహజంగా తగ్గింది ఎంత బరువు తగ్గానంటే 3.5 kgs అనేది తగ్గాను. నిజంగా చెప్తున్నానండి, న్యాచురల్గా తగ్గాను. అంటే ఎటువంటి కష్టమైన ఎక్సర్సైజులు చేయకుండా, అలాగే ఎటువంటి కష్టమైన డైటింగ్ చేయకుండా చిన్నప్పటి నుండి వింటున్నా నేనైతే శేష బ్రాండ్ గురించి. సో మీ అందరికీ తెలిసిందే కదా, చిన్నప్పటి నుండి వింటూ ఉన్నామన్నమాట. సో ఇది నమ్మకంగా అనిపించింది. సో అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ జర్నీ ఏంటంటే డైట్ గురించి కాదండి, లైక్ ఏంటంటే బ్యాలెన్స్డ్, న్యాచురల్, సెన్సిబుల్ లైఫ్ స్టైల్ని మనం తయారు చేసుకోవడానికి ఈ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ అనేది నా డైలీ రొటీన్లో నేనైతే భాగంగా చేసుకున్నాను. నాకైతే నిజంగా సూపర్గా నచ్చిందండి. ఏదో నేను మీకు చెప్తున్నానని కాదు, నేనైతే ఈ బాటిల్ చూస్తూ మాట్లాడుతున్నాను అనమాట. సో అదే ఈ బాటిల్ అనమాట, శేష వెల్నెస్ ఆయుర్వేదిక్స్ యాక్టివ్ స్లిమ్ జ్యూస్. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఈ యాక్టివ్ స్లిమ్ జ్యూస్ని మీ డైలీ రొటీన్లో భాగంగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బరువునే తగ్గొచ్చు. బరువు తగ్గటం మీదే ఫోకస్ చేయొద్దు. స్కిన్ బాగుండాలి, మీరు హెల్తీగా ఉండాలి. అంతేకాదు మన ఆరోగ్యం పైన కూడా ఫోకస్ అనేది పెట్టాలి. ఆయుర్వేదికంగా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి సూపర్గా వర్క్ అవుతాయి. లైక్ మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తారు, ఇందులో నో యాడెడ్ షుగర్ అనమాట, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ఆర్టిఫిషియల్ కలర్. ఇంతకంటే ఏం కావాలండి. అంతేకాదు మనకి ఇందులో గ్లూటెన్ ఫ్రీ, GMP సర్టిఫైడ్, అలాగే ఇది వీగన్ అనమాట, ల్యాబ్ ఫర్ సేఫ్టీ అని కూడా ఉంది. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి క్లియర్గా ఇస్తారు, వెరిఫైడ్ బై ఆయుర్వేదిక్ డాక్టర్స్ అనమాట. ఇది మన వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి, బూస్ట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ టైం పడుకునే ముందు నేను ఈ జ్యూస్ని తాగుతాను. అలాగే మార్నింగ్ ఎంటీ స్టమక్న, అంటే డిన్నర్కి ముందు ఈ జ్యూస్ని తాగుతాను. మార్నింగ్ ఎంటీ స్టమక్న కూడా ఈ జ్యూస్ తాగుతాను అనమాట. ఇలా నేను డైలీ 2 times అనేది ఈ డ్రింక్ని తాగుతాను. ఈ డ్రింక్ తాగిన తర్వాత నేను ఫుడ్ అనేది చాలా లైట్గా తీసుకుంటానని చెప్పాలి. ఈ జ్యూస్ వల్ల నిజంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయకపోయినా జస్ట్ వాకింగ్ చేసినా సరిపోతుంది. మనం ఈ జ్యూస్ తాగిన తర్వాత ఫుడ్ కూడా ఎక్కువ తినలేం.
సో మనకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఎక్కువ తినేస్తామనే భయం కూడా వద్దు. సో మీకు కూడా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా బరువు తగ్గొచ్చు, స్లిమ్గా కూడా ఉంటారు, అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ చెల్లెకి మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.